ఇదివరకటి రోజుల్లో వాళ్ళు డబ్బులు వసూలు చేశారు, అంతకుముందు ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేశారు, వీళ్ళు రేట్ ఎక్కువ పెట్టారు అన్నది. ఫ్రీ అని చెప్పి రేట్ అంతకంటే ఎక్కువ ఉంటే జనాలకి ఏం సంకేతం వెళ్తుంది? నువ్వు 5 ఏళ్ళు విమర్శించింది ఆ పాయింట్ మీద ఇచ్చి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇచ్చిన తర్వాత అది లేకపోతే రేపు పొద్దున్న జనం ఏమనుకుంటారు? కాబట్టి కానీ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే దందాలకు వీళ్ళని అనుమతించకపోవడం ద్వారా, అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించకపోవడం వల్ల, అలాగే ఈవెన్ కార్యకర్తలు తప్పుదోవ పడుతుంటే వాళ్ళని నెత్తినెట్టుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెడంలో అక్కడ జరిగింది, ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాళ్ళు పట్టించారు జనసేనతో అని, దాని మీద నేను ఎంక్వైరీ చేయించారు. అది ఆ తెలుగుదేశం కార్యకర్త ఇది జనసేన కార్యకర్త ఇద్దరు క్లోజ్ అయినట్టు ఒకప్పుడు, ఇద్దరికి వ్యక్తిగత వివాదాలు ఉన్నాయట. తర్వాత ఆ గొడవల కారణంగా వీళ్ళిద్దరు చెరో పార్టీలో ఉండటంతో వివాదం వచ్చింది, అంతే తప్పించి అది పార్టీల వివాదం కాదు అనేటటువంటిది అక్కడ ఉన్న బండి రామకృష్ణ నివేదిక ఇచ్చారు అండ్ అది పక్కన పెట్టేశారు. అదే నిజంగా అయి ఉంటే ఈయన మాట్లాడి ఉండేవాళ్ళు చంద్రబాబు గారితో ఇట్లా చూడండి అనేసి. ఇప్పుడు జనసేన కార్యకర్తలకు గ్రౌండ్ లెవెల్లో గౌరవం ఎంత దక్కుతోంది, ఇవన్నీ 100 రోజుల్లో చెప్పకూడదు. రాబోయే ఒక ఏడాది దాకా చూశాక, ఇప్పుడు మళ్ళీ పదవులు అవి కొన్ని వస్తాయి, అవన్నీ వచ్చాక ఒక ఏడాది తర్వాతన వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయన మాట్లాడాలి. ఆ విషయంలో కార్యకర్తలను కాచుకోవడం, ముందు తన మీద ఒక నెగిటివ్ ముద్ర లేకుండా చూసుకుంటున్నాడు, ఒక మచ్చలేం లేకుండా చూసుకుంటున్నాడు. అట్లాగే ఇప్పుడు నాయకుల్ని ఆహ్వానించటం